రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం. రేపన్నది సోమరులు ఎక్కువగా పని చేయవలసిన రోజు. రోజుకు 5 ముఖ్యమైన పనులు నిర్ణయించుకుని వాటిని పూర్తి చేసేందుకు పట్టుదల వహించండి. రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు. లక్ష్యం పెద్దదైతే త్యాగము పెద్దదే కావాలి. లెండి, మేల్కొండి, గమ్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి. లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు, పిల్లలు. లోకానికి అవసరమైనవి చేతలే కాని మాటలు కావు. లోభికి 4 దిక్కులా నష్టం. వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు. 100 ఉదార భావాల కన్నా ఒక్క అందమైన పని మిన్న. వయస్సు మళ్లిన వారివి వెనుకటి కాలపు గాథలు, వయస్సులో ఉన్నవారివి ముందున్న స్వప్నాలు. వయస్సు, వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు. వయస్సులో రోజులు పొట్టి, ఏళ్లు పొడవు. పెద్దయ్యాక ఏళ్లు పొట్టి, రోజులు పొడవు. వయస్సులో నేర్చుకున్నది రాతి మీద చెక్కడంతో సమానం. వస్తువు విలువ అవసరాన్ని బట్టి తెలుస్తుంది. వస్తువు కాదు, వస్తువు పరమైన ఆలోచనే దాన్ని మంచిగాను లేదా చెడ్డగాను మారుస్తుంది. వాడని ఇనుము తుప్పుపడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. వాడి అయిన ముళ్లే తరచుగా నాజుకైన గులాబీని ఇస్తాయి. వాత్సల్యం బుద్ధిని మందగిస్తుంది. వాయిదా వేయడం అన్నది కాలాన్ని హరించే దొంగ. వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి. వికారమైన మనస్సు కంటే వికారమైన ముఖమే మంచిది. విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం. విజయం అన్నది ఒక మనోభావన. అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది. విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి. విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవాడే గొప్పవాడు. విజేత ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచిపెట్టేవాడు ఎన్నడూ జయించడు. విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు. విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది. విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది, దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది. విద్య యొక్క అర్థం, పరమార్థం రెండు వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే. విద్య యొక్క నిజమైన పరమార్థం ఉత్తమ వ్యక్తిని రూపొందింపచేయడమే. విద్య లేని వారికి కీర్తి లేదు. విద్య సౌభాగ్యానికి ఒక ఆభరణం మరియు ప్రతికూలతలో ఒక అభయస్థానం. విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం. విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం. విద్యాధికుడై తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి పుస్తకాల బరువు మోసే మృగం. విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది. వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది. వినయం నీవు ధరించే విలువైన వజ్రం. వినయం ప్రతిష్టకు సులభ మార్గం. విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది. విరగడం కంటే వంగడం మంచిది. వివేకవంతులతో సాహచర్యం నిన్ను కూడా వివేకవంతుణ్ణి చేస్తుంది. వివేకవంతులైన వారెప్పుడు గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు. వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే. వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది. విశ్వాసం పరమ బంధువు. విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది.